నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళల్ని హత్య చేయడము, వృద్ధ మహిళల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ కూడా హత్యలు చేస్తున్న ఉదంతం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ అయితే కుదిపేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మరి గతంలో ఇలాంటి హత్యలు ఏమైనా జరిగాయా, ఇదే మొదటిసారి అని అనుకుంటే ఇంతకు మించిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇది ట్రెండ్ అవుతుంది. సో దీని డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. వరుస హత్యలోనంటే అది మనం అంటే ఒక హ్యాబిట్ గా అనుకోవచ్చు, ఒక క్రిమినల్ యాటిట్యూడ్, లేదు అని అనుకుంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసము దీన్ని ఒక వృత్తిలాగా మార్చుకుంటున్నారా, ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్పే కేసు గురించి హైదరాబాద్ లో జరిగిన వృద్ధ మహిళలకి. మన ఫిల్మ్ నగర్ అండ్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో వరుసగా వృద్ధ మహిళలను చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ ని పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఇది సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే మనకి జనరల్ గా సీరియల్ కిల్లర్స్ అనేవి తక్కువ ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్ తో పోలిస్తే తక్కువ ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్ లో ఏంటంటే మానసికంగా వాళ్ళు రకరకాల మెంటల్ డిజార్డర్స్ బాధపడేవాళ్ళు. ఓన్లీ మర్డర్ అడిక్షన్ అంటారు. మర్డర్ హత్యల పట్ల అడిక్షన్ ఏర్పడి థ్రిల్ కోసం, లేకపోతే స్పెసిఫిక్ గ్రూప్స్ అమ్మాయిలు మాత్రమే, చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, అలాగా ఉండేవాళ్ళు మనం వరల్డ్ లో ఎక్కువ చూస్తాం. దాని మీద బోల్డ్ సినిమాలు వచ్చాయి, వందల వేల సినిమాలు. తర్వాత ఇండియాలో సీరియల్ కిల్లర్స్ కూడా ఉన్నారు, కానీ తక్కువ. మనకి రమణ రాఘవ్ వెరీ పాపులర్, 23 మందిని 1960 దాని మీద అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశాడు. అలాగే సైనడ్ మల్లిక 98, 2007 మధ్యలో బెంగళూరులో చాలా మందిని, 6 మంది మహిళలను చంపింది. అంతకుముందు ఆటో శంకర్ చెన్నైలో, తమిళనాడులో 9 మందిని. తర్వాత డాక్టర్ డెత్ అంటారు, దేవేంద్ర శర్మ డాక్టర్, ఆయన చాలా మందిని, చాలా పాపులర్ కేసు. అలాగా నిటారీ కిల్లర్స్ అంటారు, నోయిడాలో 16 మందిని చంపారు. తర్వాత సైనడ్ మోహన్ 2005 ప్రాంతంలో 2005-2009 మధ్యలో 20 మంది. సో వీళ్ళ ప్యాటర్న్ గమనిస్తే ఎక్కువగా రాబరీ లేకపోతే మానిటరీ బెనిఫిట్ కోసమే ఎక్కువ మంది కేసులు కనబడతాయి. ఈ నెటారీ కిల్లర్స్ లాంటి వాళ్ళు మాత్రం గా, అంటే చిల్డ్రన్ ని, లేడీస్ ని చంపారు వీళ్ళు దీంట్లో. సో జనరల్ గా కారణాలు ఇండియాలో తక్కువ. ఎక్కువ సినిమాలో హాలీవుడ్ ని కాపీ కొట్టి చూపిస్తుంటారు, కానీ రియల్ కిల్లర్స్ ని చూసుకున్నప్పుడు సీరియల్ కిల్లర్స్ ఇవి ఎక్కువ. దీని మీద మనకి దండుపాల్యం గ్యాంగ్ కూడా వెరీ పాపులర్, అది కూడా రియల్ బేస్ చేసుకొని తీశారు. సో నాకు తెలిసి నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఒక గ్యాంగ్ ఉండేవాళ్ళు. వాళ్ళు నిర్జీవ, అంటే జనాలు లేని ప్రదేశాల్లో, నిర్జన ప్రదేశాల్లో ఇది ఉంటది కదా, మన రోడ్డు దగ్గర ఏమన్నా డ్యామేజ్ కల్వర్ట్స్ కానీ, అక్కడ అన్ని వెహికల్స్ ఆగిపోవాలి కదా, అక్కడ వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చేసి వెహికల్ ఆగగానే వచ్చి కొట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత తీసుకోవడం. ఒక్కోసారి వాళ్ళ దగ్గర 100 రూపాయలే ఉంటే 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవడం. ముందు హత్య చేసేసి తర్వాత డబ్బులు తీసుకోవడం. అలాగా చేసిన కోసం కూడా హత్యలు. అంటే వాళ్ళకి తెలియదు కదమ్మా, ఎంత ఉందో తెలియదు, పోతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే సైకాలజీ పరంగా వీళ్ళంతా మనుషులు కాదు, వాళ్ళకి క్యారియర్స్ ఆఫ్ మనీ అండ్ గోల్డ్, కంటైనర్స్ లాగా. మనిషి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు చైన్స్ స్నాచర్స్ అంతా మనుషులాగా చూస్తే వాళ్ళు చైన్ స్నాచ్ చేయరు కదా. ఇప్పుడు చైన్ లాగేటప్పుడు వాళ్ళు మెడ దిగచ్చు, ఏమన్నా దిగచ్చు కదా, కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చైన్ క్యారియర్ మాత్రం, చైన్ కనబడుతుంది, మనిషి కనబడరు. సో అలాగే డీహ్యూమనైజ్ అంటారు, డీహ్యూమనైజ్ అయిపోతారు వాళ్ళు. దీన్నే మామూలుగా మనకి ఎకనామిక్ డెస్పరేషన్ లో ఉండి డీప్ మోరల్ డిగ్రేడేషన్ అంటారు అనమాట. మోరల్ గా డిగ్రేడ్ అయిపోతారు. వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఒక చైన్ ఉంది, ఇక్కడ ఒక గోల్డ్ ఉంది, ఇక్కడ ఒక కమ్మలు ఉన్నాయి అనేది తప్ప ఇక్కడ ఒక మనిషి ఉంది అనేది వాళ్ళకి ఉండదు అనమాట. అలాగా జరుగుతుంది. సరే, ముందుగా ఈ వాసు గురించి చెప్పుకోవాలంటే, సీరియల్ కిల్లర్ పేరు వాసు. ఇక్కడ ఏమైందంటే, ఫిల్మ్ నగర్ లో ఈ నెల యాదమ్ అనే ఒక మహిళ అదృశ్యమైంది. అదృశ్యమైనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు, పోలీస్ కేసు, మిస్సింగ్ కేసు పెట్టారు. మామూలుగా పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఏం చూస్తారు? యాదమ్మ ఎక్కడ చివరిలో మిస్ అయింది అనేది చూస్తారు. చివరిలో ఏ ప్రాంతంలో మిస్ అయింది అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తారు. సేమ్ అదే పని చేశారు ఇక్కడ కూడా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు
ఈమె ఆ ఫిల్మ్ నగర్ లో ఎక్కడో మిస్ అయితే చూస్తే ఆమె ఒక కారు ఎక్కినట్టుగా అక్కడ ఉంది. కనిపించింది. ఆ కారుని ట్రాక్ చేసి ఆ డ్రైవర్ ని పట్టుకున్నారు. ఓకే. అతని పేరు వాసు. సో ఆ డ్రైవర్ని అడిగారు, లేదు సార్ ఆమె ఎక్కడో దించమని నేను దించేసి వెళ్ళిపోయాను అన్నాడు. కానీ వాళ్ళకి అనుమానం వచ్చింది అతని మీద. అనుమానం వచ్చినప్పుడు పోలీసులు చేసే మెథడ్ ఏంటంటే కొట్టడం, టార్చర్ చేయడం. అలాగా ఇతన్ని కొట్టారు, టార్చర్ చేసి దాంతో అతను నేనే చంపానని ఒప్పుకున్నాడు. సింపుల్ గా. ఒప్పుకొని గతంలో కూడా ఇలాగా ఒకటి చేశానని చెప్పాడు. ఇప్పటి వరకు అతను ఒప్పుకున్న మర్డర్లు 2 ఉన్నాయి, కానీ పోలీసులు ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వల్నరబుల్ గా ఉంటారు మహిళలు, ఏది ముసలివాళ్ళు వల్నరబుల్ గా ఉండే మహిళలు, వాళ్ళు ఏదో గోల్డ్ పెట్టుకుంటారు కదా, అవునవును. కమ్మల గిమ్మలో ఉంటాయి. ఇతను కూడా అంతే, కమ్మల కోసమే ఇతను టార్గెట్ చేయడం. ఇతని కారు ఉంది, ఆ అంటే మామూలుగా ట్యాక్సీలో నడిపేవాడు. ఈ మధ్య ఆ కష్టం పడలేక ఇతను ఇది ఈజీగా కనపడింది. ఈజీ మనీ అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని ఏదో పేరు చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో వాళ్ళని చేసి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇది ఇతను చేస్తున్న పని. సో ఇతను ఏమయ్యాడంటే ఒక రకంగా ఈజీ టార్గెట్, పెద్ద కష్టం లేదు, పెద్ద ఛాలెంజ్ లేకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. రెండోది, చాలా సార్లు ఒంటరి మహిళ వృద్ధులు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా పరిస్థితి చేసుకోరు. అవును. చాలా మంది పోయిందే మేలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని భరించాలి కదా. చాలా మంది ఏంటంటే వృద్ధుల్ని ఇళ్లలో పెట్టుకోవట్లేదు, ఎక్కడో పెట్టేసి కలిస్తే కలుస్తున్నారు, లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో వృద్ధుల హత్యలు బాగా పెరుగుతున్నాయి. ఆ మధ్య విజయవాడలో ఒక డాక్టర్ని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు చంపేశారు. అంతకుముందు ఇక్కడ ఒక మహిళని వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ వాళ్ళ లవర్ కలిసి గోల్డ్ కోసం ఆమెని తిండుతో అది చంపేస్తారు. బెంగళూరులో కూడా ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఆ మధ్య ఇంగ్లీష్ లో కూడా నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అని ఒక సినిమా వచ్చింది, కోయిన్ బ్రదర్స్. అది కూడా ముసలి వాళ్ళ భద్రత మీద సినిమా డిస్కస్ చేస్తుంది. అలాగా భారతదేశంలో ఏంటంటే కొంత మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే అమెరికా లేకపోతే వేరే దేశాల్లో, కెనడా దేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ ని ఆస్తికి కాపలా లాగా పెట్టేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ కొనడం దాన్ని వీళ్ళు అక్కడ పెట్టేయడం. మొన్నటి వరకు మా ఇంట్లో కూడా ఒక ముసలావిడ ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె వల్లగాక వెళ్ళిపోయినట్టుంది. ఇప్పటికి ఉన్నారు మా అపార్ట్మెంట్ లో కూడా ఇలాగ ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా పరమ వీక్ గా ఉంటారు, హెల్త్ బాగుండదు, మెమరీ సరిగా ఉండదు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఈజీ అనమాట. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పర్సూ చేయరు, పోతే ఇంక దీని మీద మనం ఏమి పోలీస్ స్టేషన్లు కేసులు అని తిరుగుతుంటాం అనుకుంటారు. అందువల్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. సో చేసి చంపుతున్నాడు అనమాట. సో ఇది రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుందని అంటున్నారు ఈ వృద్ధుల సమస్యలు. అంటే మనకేమో వృద్ధుల్ని పెట్టేదానికి మంచి హోమ్స్ ఇంకా లేవు, ఉంటే గవర్నమెంట్ లేకపోతే ప్రైవేటు ఫ్రీగా ఉండే హోమ్స్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాయి. అసిస్టెడ్ లివింగ్ హోమ్స్ అంటున్నారు. సో అసిస్టెడ్ లివింగ్ అనేది ఇప్పుడు 70,000 80,000 లక్ష మంత్ కి కడితే వీళ్ళకి ఒక సపరేట్ చేస్తున్నారు చాలా చోట్ల ఇప్పుడు, కానీ సరిపోదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ ఒంటరిగా అపార్ట్మెంట్లకి కాపలాలకి ఇండ్లకి కాపలాలాగా విదేశాల్లో ఉండి పిల్లలు పెట్టేస్తున్నారు. వీళ్ళు కూడా వృద్ధాశ్రమంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వీళ్ళు ఫ్రీడమ్ ఉండాలి, అక్కడ పోతే ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు ఏదో టైం టేబుల్ పెడతారు, ఆ టైం టేబుల్ ప్రకారం మనం ఉండాలి. ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, హాస్టల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే హోమ్ లో ఉన్న ఫీలింగ్, అప్పుడప్పుడు ఫోన్లలో వీడియో కాల్స్ చేసుకోవడం, ఎవరో పార్క్ వాకింగ్కి వెళ్తే 4 పెద్దవాళ్ళు కలుస్తారు, కబుర్లు చెప్పుకోవడం, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ వీళ్ళు ఉంటారు. ఇది కావాలనిపిస్తుంది. కానీ సెక్యూరిటీ ప్రాబ్లం, మేజర్ సెక్యూరిటీ, ఫ్రీడమ్ అండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే సెక్యూరిటీ కోసం ఫ్రీడమ్ వదులుకోవాలి, ఫ్రీడమ్ కోసం సెక్యూరిటీ వదులుకోవాలి. ఈ ప్రాబ్లం కనబడుతుంది. రెండోది, పేద మహిళలకైతే ఇవేమి కూడా లేవు, ఈ సమస్యలు లేవు, కానీ వీళ్ళు కూడా వల్నరబుల్. అంటే రెండోది ఏంది, నేను ఇందాక చెప్పినట్టుగా 100 ఉన్నా తర్వాత కదా తెలిసింది. అలాగే వీళ్ళు కూడా ఆ కమ్మలు, చెవి కమ్మలు ఒరిజినల్ డూప్లికేట్ కూడా వాడికి ఏం తెలియదు కదా, చంపినాక కదా తెలుస్తుంది. వాడి తీసుకెళ్లి ఎక్కడో పెడితే అరే ఇవి ఒరిజినల్ కాదంటే అప్పుడు తెలుస్తుంది. మొన్ననే న్యూస్ వచ్చింది కదా, గోల్డ్ మెన్ అనేవాడు విజయ్ కుమార్ ఏదో అతని పేరు ఉంది, అతను అన్ని నకిలీ నగలని పోలీసులు తేల్చారు. మొన్నటి వరకు మీడియా కానీ మన అందరం కూడా అది ఇంటర్వ్యూలు చేసి అతను నిజమే అనుకున్నాం. ఇంత తీరా చూస్తే అది నకిలీ. కాబట్టి
క్రైమ్ అనేది డెస్పరేషన్ పెరిగే కొద్దీ సమాజంలో ఒకటి అలవాట్లు కన్జంప్షన్ కోసం క్రైమ్ చేయడం, రెండు నిజంగానే ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో క్రైసిస్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరగడంతో క్రైమ్ కూడా పెరుగుతుంది. అవును. ఎక్కడైనా కూడా పావర్టీ క్రియేట్స్ క్రైమ్, పావర్టీ బ్రీడ్స్ క్రైమ్. పావర్టీ పెరిగే కొద్దీ క్రైమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరుగుతుంది. వాళ్ళకి వేరే మార్గాలు లేనప్పుడు ఇది ఈజీగా ఎన్నుకుంటారు. రెండవది కన్జ్యూమర్ కల్చర్ వచ్చినాక కూడా డబ్బులు ఈజీగా రావాలంటే ఈ చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వెళ్తాయి, కన్జ్యూమర్ కల్చర్లకి. సో అలాగే ఇప్పుడు ఈ వాసు అనే ఒక సీరియల్ కిల్లర్ని త్వరగానే పట్టుకోగలిగారు పోలీసులు. లేకపోతే అతను ఇంకెంతమంది వృద్ధుల్ని తెలియదు. అవును. థ్యాంక్ యూ సార్.